హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందన్స్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి సుజీ రవ్వ కేక్ చేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్లో ఈజీగా రవ్వ కేక్ ఎలా చేయాలో చూశాను. సో చూద్దాం మనం చేసే సుజీ రవ్వ కేక్ ఎలా వస్తుందో. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. సుజీ రవ్వని మిక్సీకి వేసి 3 to 5 minutes ఫైన్ పౌడర్ లా చేసుకొని బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇందులోనే కప్ షుగర్ పౌడర్, హాఫ్ కప్ మైదా యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కప్ పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇందులోనే హాఫ్ కప్ పెరుగు యాడ్ చేశాను. సో ఇంకా ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ లేకుంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. స్పాచులా మెథడ్ లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకున్నా. మా దగ్గర బటర్ పేపర్ లేదు, సో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మైదా ఫ్లోర్ ని యాడ్ చేసుకుందాం. నేను చూసిన రివ్యూ ప్రకారం బటర్ పేపర్ వేస్తే కేక్ కింద గట్టిగా అవ్వకుండా బాగా వస్తుంది. సో బటర్ పేపర్తో ట్రై చేయండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకొని ఆల్మండ్స్ అండ్ క్యాషెస్ చిన్నగా కట్ చేసి కేక్కి గార్నిష్ చేద్దాం. ఒక మందపాటి బౌల్ని తీసుకొని 10 minutes హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో కేక్ బ్యాటర్ మౌల్డ్ని పెట్టి 45 minutes బేక్ చేశాను. 45 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ బాగా ఫ్లఫీగా కనిపించింది. నైఫ్ తో చెక్ చేశాను. ఇట్స్ డన్. ఓవరాల్ కేక్ బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. సో ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోని ఈజీగా ఇలా ఫ్లఫీ సుజీ కేక్ తయారు చేసుకోవచ్చు. తప్పక ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.